హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అది కమెంట్ చేసేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ప్లీజ్ లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్తో పాటు ఒక కమెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సో చాలామంది అడుగుతున్నారు కదా, అక్క ఫుడ్ రెసిపీస్ ఇంకా పెట్టండి, బేబీస్కి యూజ్ అయ్యాయి చాలా పోస్ట్ చేయండి అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఈరోజు 11 months బేబీ నుంచి హెల్ప్ అయ్యేలాగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ 5 అయితే చెప్తున్నాను. ఆల్మోస్ట్ 1 week అయితే ప్లాన్ చేశాను, బట్ 2 days అసలు నాకు కుదరలేదు, ఇంకా అందుకని అవి పోస్ట్ చేయలేదు. ఇప్పుడైతే 5 daysకి 5 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చూపిస్తాను. ఆల్సో ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కొత్తవన్నమాట, మన ఛానల్లో ఇప్పటివరకు చెప్పలేదు. అండ్ ఇది కూడా 10 months ఎండింగ్ నుంచి 10 months ఎండింగ్ పాపలకు బాబులకు ఎవరికైనా పెట్టచ్చు అనమాట. బిలో 10 months బేబీస్కి అయితే అసలు కొన్ని సెట్ అవ్వవు, అందుకని వాళ్ళు నమలలేరు కదా, కొంచెం అప్పుడు టీత్ రాదు, వాళ్ళు నమలలేరు కాబట్టి బిలో 10 months బేబీస్కి యూజ్ అవ్వవు. సో అబౌవ్ 10 months కంప్లీట్ అయిపోయిన బేబీస్ నుంచి మంచిగా హ్యాపీగా పెట్టచ్చు. సో ఫస్ట్ అయితే నేను లేవగానే అమ్ముని మంచిగా సన్లైట్కు తీసుకొని వస్తానన్నమాట, అలా బాల్కనీలోకి. చాలా హ్యాపీగా మంచిగా అటు ఇటు, అస్సలు నా ఒళ్ళో నుంచి అసలు దిగదన్నమాట. బుడిబుడి అడుగులు వేస్తుందని చెప్పాను కదా, కానీ అస్సలు ఇంకా కొంచెం గారబొమ్మ, అప్పుడే నిద్రలేస్తారు కదా. మంచిగా అలా సన్లైట్కు కొద్దిసేపు ఒక 10 minutes అయినా వాక్ చేసి ఇంట్లోకి వెళ్తాను. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని ఏంటి అంటే వాటర్ తాగిపించడం. పిల్లలు మంత్ వైజ్ పెరుగుతున్న కొద్దీ వాటర్ క్వాంటిటీ అనేది చాలా ఇంక్రీజ్ చేయాలండి. దట్టు ఇది సమ్మర్ కాబట్టి వాళ్ళు హైడ్రేట్గా కన్ఫామ్గా ఉండాలి. వాటర్ హైడ్రేషన్ కోసమే ఒకటి కాదు, వాళ్ళ డైజెషన్ సిస్టమ్కి, మోషన్ ఫ్రీనెస్కి, కడుపు కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. చాలా రకాలుగా వాటర్ బెనిఫిట్స్ అనేవి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నేనైతే ఒక 100 ml అయినా తాగిపిస్తాను, 120 ml అయినా తాగిపిస్తాను మార్నింగ్ లేవగానే. ఫస్ట్ వాటర్ తాగిపించిన తర్వాత నెంబర్ 1 బ్రేక్ఫాస్ట్ మీకు చూపించేది ఏంటి అంటే ఈరోజు ప్యాన్ కేక్స్. పిల్లలు 11 months ఆల్మోస్ట్ 10 months ఎండింగ్ నుంచి అయితే తినగలుగుతారు. ఒకవేళ మీ పిల్లలు తినలేకపోతున్నారు అంటే మెత్తగా స్మాష్ చేసి పెట్టండి, బట్ ప్యాన్ కేక్స్ అయితే తింటారు ఆల్మోస్ట్. మనం అంతా సాఫ్ట్గా చేస్తాము, అది ఎలా చేస్తానో కూడా చూపిస్తున్నాను. మిక్సీ జార్లో ఒక 2 tablespoons అంతా ఓట్స్ తీసుకొని జస్ట్ లైట్గా 1-2 tablespoons అంతానే వాటర్ వేయండి. జస్ట్ అవి తడవాలి అంతే, మరీ ఎక్కువ మునగాల్సిన అవసరం లేదండి, అప్పుడు ప్యాన్ కేక్స్ సరిగా రావు. జస్ట్ అవి తడవాలి అంతే ఓట్స్. అట్లా తడుస్తే ఏంటంటే ప్యాన్ కేక్స్ చేసేటప్పుడు, బ్యాటర్ చేసేటప్పుడు స్మూత్గా ఉంటుంది. సో 2 tablespoons ఓట్స్ వేసాం కదా, కొద్దిగా వాటర్ వేసి ఒక ఫుల్ బనానా వేస్తున్నాను. పండిన బనానా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది ప్యాన్ కేక్స్కి. ఒక ఫుల్ బనానా వేస్తున్నాను. నేను అమ్ముకి 10 months నుంచి ఎగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశానండి. ఎగ్ ఇంట్రడ్యూస్ చేయకపోతే ఇంకా ఈ ప్రాసెస్ అయితే మనం చెప్పలేము. నేను ఎగ్ అయితే ఒకటి ఫుల్ వేస్తున్నాను అన్నమాట. సో బనానా ఒకటి ఫుల్, ఒకటి ఎగ్, 2 tablespoons ఓట్స్, లిటిల్ బిట్ వాటర్ వేసాం అంతే, ఇంకెక్కువ వేయలేదు కదా. ఇది హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనమాట, ఇంట్లోనే చేసుకుంది. మన ఛానల్లో ముందు వ్లాగ్స్లో ఉంటుంది, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. 2 tablespoons వరకు డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎన్నాఫ్. అసలు ఎంత హెల్దీ ప్రోడక్ట్స్ కదా దీనిలో వేసినవి అన్నీ. సో డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి మంచిగా ఇంకా అన్ని న్యూట్రిషన్స్ వస్తాయన్నమాట. దీంట్లో అన్నీ కలిపి మిక్సీ పట్టేసి దోస పెనం పెట్టేసుకొని మంచిగా గీ కానీ బటర్ కానీ స్ప్రెడ్ చేయండి. గీ వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి, మనం వాటర్ ఏం యాడ్ చేయలేదండి, జస్ట్ గుడ్డులో నుంచి, అరటిపండులో నుంచి, ఓట్స్లో నుంచి వచ్చిన లిక్విడే అది, అంతే. సో బ్యాటర్ ఇలా అవుతుంది అనమాట కన్సిస్టెన్సీ, కొంచెం లైట్ దోసపిండి లాగానే, ఇంకా కొంచెం లైట్గానే అవుతుంది అనమాట. ఇప్పుడు చిన్నగా వేసుకోండి, ఎందుకంటే పెద్దగా వేస్తే బ్రేక్ అయిపోతాయి. బనానా ప్యాన్ కేక్స్ కదా, బ్రేక్ అయిపోతాయి. చిన్నగా వేసుకొని సిమ్లో అలానే పెట్టేసేయండి. ఎంత మంచిగా వచ్చాయి మీరే చూడండి. కలర్ కానీ టెక్స్చర్ కానీ యాజ్ యూజువల్ బయట తినట్టే ఉంటుందండి. మనం మిగతా ఇంకా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వాడలేదు, పిల్లలకు హెల్ప్ అయ్యేవి. ఎంత మంచిగా ఉంటుందంటే ఈ ప్యాన్ కేక్స్ తింటుంటే అసలు మనకే తినాలనిపిస్తుంది. స్వీట్నెస్ కదా, చిన్న పీసెస్ లాగా చేసి బేబీస్కి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. ఒకవేళ మీ పిల్లలు ఇట్లా పీసెస్ లాగా తినలేకపోతున్నారంటే స్మాషర్ కానీ పప్పు గుత్తుతో కానీ జస్ట్ అట్లా నదిపి తినిపించండి, భలే తింటారు. చాలా హెల్దీయెస్ట్ రెసిపీ. సో 3-4 పిల్లలు ఎంత తినాలనుకుంటే అంత తినిపించండి. ప్యాన్ కేక్స్ అనేది చాలా మంచిది, హెల్దీ వేలో చేసాం. ఇది నెంబర్ 1. సో నెంబర్ 2, ఇది ఇంకా హెల్దీయెస్ట్ రెసిపీ అండి. నెంబర్ 2 అనేది అన్ని వెజిటేబుల్స్ వేసి ఈరోజు ఒక ఆమ్లెట్ వేస్తున్నాం. ఏంటక్క అన్ని వెజిటేబుల్స్ పిల్లలు ఎలా తింటారని అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్ చూడండి, క్యాప్సికమ్, ఆనియన్, బీన్స్, మష్రూమ్స్, బ్రోకలీ, క్యారెట్. మీరు కావాలంటే నేను ఇక్కడ పాలకూర యాడ్ చేయలేదు, క్యాలీఫ్లవర్ యాడ్ చేయలేదు, తోటకూర, మీరు ఇట్లా ఎవైనా వేసుకోవచ్చు. మీ దగ్గర ఇవే వేయాలని ఏం లేదండి, మీరు మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకోండి. వెజిటేబుల్స్ తక్కువ ఉంటే పాలకూర అట్లా ఏదైనా ఆకుకూరలైనా వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ నీట్గా వాష్ చేసి చిన్నగా చాపర్ ఉంటుంది కదా, వెజిటేబుల్ చాపర్, దానిలో వేసి తురమండి.
ఎందుకంటే పిల్లలు మరి చిన్నపిల్లలు, మనమే ఒక్కొక్కటి ఏమన్నా వస్తే తట్టుకుంటే అట్లా తీసి పడేస్తాం, ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఎంత కేర్ఫుల్గా ఉండాలి. అన్ని వెజిటేబుల్స్ చూసారు కదా, ఇలా వెజిటేబుల్ చాపర్లో వేసి నీట్గా అసలు ఇక్కడ కనిపించకుండా చిన్నగా తురమండి. మీకు చూపిస్తాను అది కూడా. ఈ వెజిటేబుల్ ఆమ్లెట్ అనేది చాలా బాగా మంచిదండి పిల్లలకి. మన వెజిటేబుల్స్ నార్మల్గా పెడితే తినరు, కూరల్లో వండినా తినరు. అట్లాంటప్పుడు ఇట్లా ఆమ్లెట్ చేసి పెట్టండి, ఆ డేకి కావాల్సిన వెజిటేబుల్ న్యూట్రిషన్స్ అన్నీ వాళ్ళకి అందుతాయి. ఇంకా మీకు ఆ డేలో ఉత్త పప్పు తినిపించినా సరే, ఉత్త రైస్లో పెరగన్నం తినిపించినా సరే, ఏది తినిపించినా సరే, ఎందుకంటే ఆ డేలో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్, వెజిటేబుల్ ఇంగ్రీడియంట్స్ అనేవి వాళ్ళకి అందిస్తున్నాం కాబట్టి హ్యాపీగా టమ్మీ ఫుల్ వాళ్ళకి ఇంకా. సో నేనైతే చూడండి ఇలా చిన్నగా తురిమేసుకున్నాను. అమ్మకు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది, మీకు ఇంకా ఈ మాత్రం కూడా పిల్లలు తినట్లేదంటే ఇంకా చిన్నగా తురుముకోండి. మా అమ్మకు అక్కడక్కడ క్రంచీగా తలగాలి, అందుకని చెప్పేసి నేను ఇలా చిన్నగా తురిమేసుకున్నాను. దీనిలో 4 గుడ్లు వేస్తున్నాను నేను. ఏందాక మీ అమ్మ ఒక తింటదా అని చెప్పి దిష్టి పెట్టకండి, ఇది అందరికీ అన్నమాట, నాకు, మా హస్బెండ్కి, నా పాపకు కూడా. ఎందుకంటే నాకు సపరేట్ ఇంకా పాపకు సపరేట్ చేసుకునే ఓపిక లేని రోజు ఇట్లా చేస్తానన్నమాట నేను. అమ్మకు 11 months కంప్లీట్ అయిపోయి 12 months పడుతున్నాయి కాబట్టి లిటిల్ బిట్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. అంత వెజిటేబుల్స్కు అంతే సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఇక్కడ. సో మీకు క్వాంటిటీ చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ది ఎక్కువ అనిపించవచ్చు, బట్ అన్ని కూరగాయలు అన్ని గుడ్లకు అది తక్కువే అని మీరు అనుకోవచ్చు. అక్క మీరు అంత తక్కువ సాల్ట్ తినగలుగుతారా అని. నాకు అలవాటు అయిపోయిందండి నిజంగా, నాకు మా హస్బెండ్కి. మా అమ్మది ఏమైనా చేసినప్పుడు మిగిలిపోతే అలా తినేస్తాం ఈజీగా, అట్లా అలవాటు అయిపోయిందనమాట. సో లిటిల్ బిట్ సాల్ట్, ధనియా పౌడర్, పసుపు, చిల్లీ ఫ్లేక్స్ వేసేసి కలిపేసుకున్న తర్వాత పెనం పెట్టేసుకొని బటర్ పెట్టండి. ఆయిల్ వద్దండి పిల్లలకు, నేను ఎక్కువగా ఆయిల్ అసలు యూజ్ చేయట్లేదు. మా అమ్మకి ఎప్పుడు కానీ గీ బటరే యూజ్ చేస్తాను. బటర్ వేసి చిన్న ఇందాక ప్యాన్ కేక్స్ వేసుకున్నాం కదా, అలానే వేసేసేయండి. అండ్ లో ఫ్లేమ్లో మాత్రమే కాలాలి, మీడియం హై ఫ్లేమ్ పెట్టకండి, ఎగ్ స్మెల్ వస్తుంది. ఒక్కసారి చూడండి ఎలా వచ్చిందో మీరే. సో అలా తిరిగేగానే ఎంత మంచిగా కాలని చూసారా. అండ్ మంచిగా కాలనివ్వండి లో ఫ్లేమ్లో లోపలి వరకు. ఎగ్ స్మెల్ వస్తుంది, వెజిటేబుల్ కూడా సరిగ్గా కుక్ అవ్వకపోతే వాళ్ళకి తినాలనిపించదు అనమాట. ఈ ఒక్క చిన్న ఆమ్లెట్ మంచిగా తినేస్తుంది, వెజిటేబుల్ ఆమ్లెట్. అండ్ టేస్ట్ కూడా భలే ఉంటుంది. మీ పిల్లలకు ఒకసారి ఏం తినట్లేదు అక్క అన్న వాళ్ళకు ఇలా చేసి పెట్టేసేయండి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్, సెకండ్ బ్రేక్ఫాస్ట్ ఇష్టంగా తింటారు. సో నేను అట్లా మా అమ్మకు తినిపించుకుంటున్నాను, నేను తినేస్తానన్నమాట. అయిపోయింది సెకండ్ బ్రేక్ఫాస్ట్. థర్డ్ ఇడ్లీ. అండ్ ఇడ్లీ ఇంతకుముందుకు చాలాసార్లు చూపించారని అనుకోకండి, ఇది కొంచెం కొత్తగా మీకు ఒక టిప్ చెప్పడానికి అన్నమాట. ఈసారి వెజిటేబుల్ ఎక్కడ యాడ్ చేయలేదన్నమాట, క్యారెట్ ఇట్లా. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఏదైనా వెజిటేబుల్ కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా మళ్ళీ మార్నింగ్ కూడా ఎందుకు వెజిటేబుల్, క్యారెట్ అవన్నీ యాడ్ చేయడం అని చెప్పేసి నార్మల్ ప్లేన్ ఇడ్లీ పెట్టేశాను. ఈ ప్లేన్ ఇడ్లీలు టూ ఇడ్లీస్ అయితే ఎనఫ్, నా బిడ్డ తినేస్తుంది మంచిగానే. సో ఈ 2 ఇడ్లీలకు నేను పెట్టింది అక్కడ చట్నీ కాదు, ఒకటి మునగాకు కారపొడి, ఒకటి అవిసె గింజల కారపొడి. అవిసె గింజలు, కరివేపాకు, మిక్స్డ్ కారపొడి అన్నమాట. ఈ 2 కారపొడులు స్పెషల్గా మా అమ్మ నా కోసం, అంటే నా బిడ్డ కోసము కారం తక్కువ, ఉప్పు తక్కువ వేసి పొడులు చేసి పంపించిందన్నమాట. మునగాకు కారపొడి చాలా మంచిది, అవిసె గింజల కారపొడి ఇంకా మంచిది, మీకు అందరికీ తెలుసు. ఈ 2 కారపొడులు పక్కకు పెట్టేసి ఆ ఇడ్లీలకు నేతి అప్లై చేస్తాను. నెయ్యి ఇడ్లీలు కారపొడిలో ముంచుకొని తింటే ఇంకా టేస్ట్ ఆహా, మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. నా బిడ్డ ఇష్టంగా తింటుంది తెలుసా, ఆల్మోస్ట్ ఇంకొక ఇడ్లీలో సగం కూడా తింటుంది అన్నమాట. సో 2.5 హ్యాపీగా తినేస్తుంది. పిల్లలు కూడా ఒకసారి ఇష్టంగా తింటారు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి పుట్టు. ఇది చాలామందికి తెలియకపోవచ్చు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. సో నేను రెగ్యులర్గా అయితే రాగి పుట్టు చేస్తాను, బట్ ఆ రోజు రాగి పిండి ఇంట్లో అవైలబుల్గా లేదన్నమాట. సో వైట్ పుట్టు పొడి ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేయలేదు, ఎప్పుడో ఆర్డర్ పెట్టి పెట్టేశాను. ఇంకా అది చేద్దాము, మంచిగానే ఉంటుంది టేస్ట్ కదా అని చెప్పేసి అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. బట్ అమ్ముకి రాగి పుట్టు అంటే ఇంకా ఇష్టం. ఆ రెసిపీ ఇంకెప్పుడైనా చూపిస్తాను. ఇది వైట్ పుట్టు, ఇది ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇది నేను 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇది ఎట్లా ఉంటుందంటే సేమ్ రవ్వ, సుజీ, మన బొంబాయి రవ్వ ఉంటుంది కదా, దానికంటే ఇంకా కొంచెం సన్నం ఉంటుంది అన్నమాట. అలానే ఉంటుంది, బట్ ఇంకా కొంచెం సన్న రవ్వలాగా ఉంటుంది. సో దీనిలో 1 కప్పు వరకు తీసుకున్నాం కదా ఈ రవ్వను, మనము 1 కప్పు వాటర్ కొద్దిగా వేసుకుంటూ జస్ట్ అట్లా పొడిగా కలుపుకోండి, ముద్దలాగా కాదండి. మనం చేత్తో ఇట్లా పట్టి గట్టిగా నదిపితే ఇట్లా ముద్దలాగా ఫామ్ అవ్వాలి అంతే. జస్ట్ పొడిగానే కలపండి. ఈ పుట్టు అనేది ముద్దలాగా పిండి, గోధుమ మనం చపాతీలు చేసుకునే పిండిలాగా కలిపారు, అట్లా కలపద్దు.
సో ఇట్లా పొడి పొడిగా కలిపేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయండి. ఒక 15 నిమిషాలు ఈ వాటర్ క్వాంటిటీ, వాటర్ అంతా లెవెల్ ఆ పిండికి ఆ రవ్వకు అంతా మంచిగా పట్టాలి కదా, 15 నిమిషాలు పక్కకు పెట్టేయాలి. ఈ పుట్టు చాలా మంచిదండి పిల్లలకైతే, రాగి పుట్టు ఇంకా మంచిది. నా బిడ్డకు అస్సలు వద్దు అంటే మేము చేసుకున్నప్పుడు మా దగ్గరకు వచ్చి మరి మా ప్లేట్లో లాగేసుకొని తింటుంది తెలుసా, అంత ఇష్టము. ఇంకా సరే అని చెప్పేసి ఈరోజు మేము చేసుకుంటున్నాం కదా, అమ్ముకు కూడా పెట్టేద్దామని చెప్పేసి అమ్ముకి కొంచెం పెడుతున్నాను. మరి ఆ కొంచెం సరిపోతుందా బ్రేక్ఫాస్ట్కి, ఇంకేం పెట్టరా అని అనొచ్చు. పెడతాను, అదేంటో మీకు చెప్తాను పదండి. ఫస్ట్ అయితే ఈ పుట్టు మేకర్ నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. కింద చెంబులాగా వస్తుంది, దానిలో వాటర్ వేసి ఇడ్లీ ఎట్లా మనము వాటర్ వేసి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టేస్తాం, సేమ్ అట్లనే ఆ చెంబులో వాటర్ వేసి లో ఫ్లేమ్లో ఫస్ట్ అయితే వాటర్ పరిగేసి ఇచ్చాను. ఈలోపు ఈ పుట్టు మేకర్లో కొంచెం పుట్టు పౌడరు మనం కలుపుకున్నాం కదా ఇందాక అది, అండ్ కొంచెం పచ్చి కొబ్బరి తురుము అనేది ఎక్కువగా పెట్టకండి, చిన్న పిల్లలు కదా తినలేరు అంత ఎక్కువ ఇష్టంగా, కొద్దిగా లైట్గా వేయండి అంతే. సో నేను అందులో ఫస్ట్ ఆ గొట్టంలో అయితే కొద్దిగా పుట్టు పౌడరు అండ్ కొంచెం పచ్చి కొబ్బరి పైన బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా పైన అంతా, ఆ బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి మొత్తం తురుముకున్నాను అనమాట. ఇది మిక్సీ జార్లో వేసినా ఇలానే వస్తుంది. అది కొంచెం పుట్టు పౌడరు, ఇది వేస్తామనుకోండి. ఫైనల్గా మూత క్లోజ్ చేసి ఇడ్లీ పాత్రలో ఎట్లా ఉడికిస్తామో అట్లనే ఉడికించడమే మీకు చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఆ చెంబులో మంచిగా వాటర్ బాయిల్ అవుతున్నాయి, దాని మీద పెట్టేసి ఉడికించడమే. 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది, సేమ్ ఇడ్లీ లాగానే. టేస్ట్ ఎంత బాగుంటుందో నిజంగా. నాకైతే ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించకపోతే ఈ ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎక్కువ ప్రిఫర్ చేసింది ఇదే. సో ఎంత బాగా వస్తుందో చూడండి. దీనిలో అమ్ముకు నేను కొద్దిగా తీసి బెల్లం పౌడరు నెయ్యి వేసి ఇస్తే ఖాళీ చేసి ఇస్తుంది నాకైతే సీరియస్లీ. మీ పిల్లలకు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏం తినట్లేదంటే వాళ్ళు నార్మల్గా చంటి పిల్లలు ఎవరైనా సరే అండి స్వీట్ ఐటమ్స్ బాగా ఇష్టపడతారు. సో ప్యాన్ కేక్స్ కానీ ఈ పుట్టుది కానీ ఇట్లా బెల్లం పౌడర్ నెయ్యి వేసి కలిపిస్తాను. ఈ కొద్దిగానే ఇస్తాను, మరీ ఎక్కువ ఇయ్యను, ఎందుకంటే పుట్టు మనం తిన్నంత తినలేరు కదా. ఈ కొద్దిగంతనే ఇచ్చి బ్రేక్ఫాస్ట్ ఆపేస్తారా అని అనుకోకండి. బ్రేక్ఫాస్ట్ ఇది ఇచ్చిన తర్వాత నేను ఏమి ఇస్తానో చెప్తాను. సో ఇదైతే అమ్ముకు ఫస్ట్ ఇచ్చేస్తారనమాట. వేడివేడిగా ఉన్నప్పుడే బెల్లం పౌడర్ నెయ్యి వేస్తే మంచి కరిగిపోతుంది, నోట్లో వేస్తే కూడా వెన్నలా కరిగిపోతుంది. ట్రై చేయండి మీరు ఎప్పుడైనా. ఇంకా రాగి పుట్టు ఇంకా బాగుంటుంది, అది మీకు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. సో 9 o'clock అలా పొద్దున వాటర్ తాగిపించిన తర్వాత ఇది ఇస్తాను. తర్వాత 11, 10:30 కల్లా బనానా అయితే కన్ఫామ్గా తినిపిస్తాను, ఎందుకంటే ఆ పుట్టుతోటి వాళ్ళ కడుపు అయితే నిండదు కదండి కొద్దిగా, అందుకని చెప్పేసి ఒక ఫుల్ బనానా అయితే తినిపించేస్తాను. బనానా వెయిట్ గెయిన్కి చాలా మంచిది, పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మంచిది. సో వీక్లీ ట్రైస్ తినిపిస్తాను మోస్ట్లీ. నేను వారానికి 3 రోజులైనా తినిపిస్తాను. ఒకవేళ అది తింటుంది మంచిగానే ఇంకా ఆకలి అవుతుంది అని అంటే ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే, ఒక్కొక్కసారి కాదు వారానికి 3 సార్లు కొబ్బరి నీళ్ళు కూడా ఇస్తాను నేను. కొబ్బరి నీళ్ళు మరీ ఎక్కువ కాదండి, జస్ట్ 30 ml అంత, చూస్తున్నారు కదా 30-40 ml అంతనే ఇస్తాను. చాలా మంచిది, హైడ్రేట్గా ఉంటారు వాళ్ళు కూడా. సో ఇవ్వండి. ఇంకా ఆకలి అనిపిస్తే ఇట్లా కొబ్బరి నీళ్ళు ఇస్తాను. వారానికి 3 సార్లు అయితే పక్కా ఇస్తానన్నమాట. సో ఫైనల్లీ 5th బ్రేక్ఫాస్ట్ ఇదైతే మా అమ్మకి చాలా ది బెస్ట్ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇది వస్తుంది అనగానే అసలు ఎంత ఎగురుతుందో అంతగానే ఇష్టము. ఒక ఫుల్ అవకాడో, ఒక ఫుల్ బనానా వేస్తాను. ఇంతకు ముందుకు అమ్ము 9 months 8 months అలా ఉన్నప్పుడు హాఫ్ మాత్రమే అవకాడో తినేది, ఫుల్ అసలు తినకపోయేది. ఇప్పుడు కొంచెం ఫుల్ అవకాడో వేసేసి ఒక హాఫ్ వరకు అరటిపండు, కొంచెం చిన్న అరటిపండు వేస్తాను, ఎందుకంటే క్వాంటిటీ పెద్దగా అవుతుంది కదా, మరి తింటున్నారు కదా అని కూర్చొద్దు వాళ్ళకి ఎప్పుడు కానీ. సో ఒక ఫుల్ చిన్న అవకాడో, ఒక చిన్న అరటిపండు వేసేసి స్మాష్ చేసి తినిపించేస్తాను. బ్రెయిన్ డెవలప్మెంట్కి, వెయిట్ గెయిన్కి, డైజెషన్కి, వాళ్ళ హెల్త్కి, వాళ్ళ యాక్టివిటీస్కి అన్నిటికీ ఎంత మంచిది తెలుసా ఇది బ్రేక్ఫాస్ట్. ఒక్కసారి మీ పిల్లలకి అవకాడో దొరకదు కదా అక్క, మాకు అవైలబుల్గా ఉండదు అని అన్నవాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. వీక్లీ వన్స్ 2 weeks ఒకసారి కన్నా ట్రై చేయండి, చాలా మంచిది. సో ఈ 5 బ్రేక్ఫాస్ట్లు మీకు అందరికీ నచ్చాయి, మీ పిల్లలకి ట్రై చేస్తారు, హెల్ప్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందు లంచ్ రెసిపీస్, డిన్నర్ రెసిపీస్, లేకపోతే ఫుల్ రెసిపీస్ నేను కన్ఫామ్గా పోస్ట్ చేస్తానండి. అండ్ మోస్ట్లీ నాకు టైం దొరికినప్పుడల్లా బేబీ ఫుడ్ రెసిపీస్ కానీ నా ప్రెగ్నెన్సీ రొటీన్ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ తొందరలోనే లేట్ చేయకుండా షేర్ చేస్తూ ఉంటాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు హెల్ప్ అయితే మాత్రం ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్. బాయ్.